రిషిధార డేని సెలబ్రేట్ చేసుకోవాలని రిషి వసు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఇంకా తర్వాత నెక్స్ట్ డే రిషి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. వసు రిషి దగ్గరికి వచ్చి కూర్చుని, ఏంటి సార్ ఏం చేస్తున్నారు? కాలేజీ వర్క్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా? నేను కూడా హెల్ప్ చేయనా అని అంటుంది. పర్వాలేదు వసు, నేను చేసుకుంటానులే అని అంటాడు రిషి. సార్ నాకు చాలా బోరింగ్గా అనిపిస్తుంది. ఇంట్లో పని చేయనివ్వరు, కాలేజ్ వర్క్స్ కూడా చేయనివ్వరు. నాకు ఇలా ఉంటే అసలు నచ్చటం లేదు సార్. నాకు ఏదైనా వర్క్ చెప్పండి సార్, చేస్తాను అని అంటుంది వసు. ఏ విధమైన స్ట్రెస్ తీసుకోకూడదని డాక్టర్ గారు చెప్పారు కదా అని అంటాడు రిషి. చెప్పారు సార్, అలా అని ఏమీ చేయకుండా ఎలా ఉండమంటారు చెప్పండి. నాకు ఏదైనా వర్క్ చెప్పండి సార్, నేను కూడా చేస్తాను. మీతో కలిసి వర్క్ చేసి చాలా కాలమైంది అని అంటుంది వసు. ఇంకా రిషి నవ్వుతూ, సరే రా ఇద్దరం కలిసి చేద్దాం అని ఇద్దరు కలిసి ఐడియాస్ షేర్ చేసుకుంటూ అలా వర్క్ని ఫినిష్ చేస్తారు. చూసారా సార్, మన ఇద్దరం కలిపి చేస్తే ఎంత త్వరగా ఫినిష్ అయిపోయిందో వర్క్ అని అంటుంది వసు నవ్వుతూ. రిషి కూడా నవ్వుతూ ఉంటాడు, కానీ ఒక పక్కన ఆలోచిస్తూ ఉంటాడు. రేపు ఏంజిల్ శ్రీమంతానికి వెళ్ళాలి. వస్తారు అంత దూరం జర్నీ చేయలేదేమో. అమ్మని డాడీని వాళ్ళిద్దరిని పంపిస్తాను. వసుని ఒంటరిగా ఉంచటం అంత మంచిది కాదు. అసలే శైలేంద్ర రాజీవ్ కలిసి ప్లాన్ కూడా చేశారు. అందుకే ఇంట్లో నేనుండడం చాలా ముఖ్యం. వసుకు తోడుగా నేనుంటాను అని అనుకుంటూ ఉంటాడు. వసు రిషిని చూసి, ఏంటి సార్ ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు, ఏమీ మాట్లాడటం లేదేంటి అని అంటుంది. వస్తారా? రేపు ఏంజిల్ శ్రీమంతం ఉంది కదా, గౌతమ్ ఇంటికి వచ్చి మరీ చెప్పాడు. అందుకే ఆలోచిస్తున్నాను. నిన్ను తీసుకువెళ్దాము అంటే అంత దూరం నువ్వు జర్నీ చేయగలవో లేదో అని భయంగా ఉంది. అందుకే అమ్మని డాడీని పంపిద్దాము అనుకుంటున్నాను అని అంటాడు రిషి. అదేంటి సార్, గౌతమ్ సార్ మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, అలాంటిది మీరు వెళ్లకుండా ఉంటే ఏం బాగుంటుంది? ఏంజిల్ కూడా మీ బెస్ట్ ఫ్రెండే కదా సార్, ఏంజిల్ ఫీల్ అవుతుందేమో అని అంటుంది వసు. ఖచ్చితంగా ఫీల్ అవుతుంది వసు. గౌతమ్ అర్థం చేసుకున్నట్టు ఏంజిల్ ముందు అర్థం చేసుకోలేదు, తర్వాత నెమ్మదిగా అర్థం చేసుకుంటుంది. ఏంజిల్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. కాకపోతే నిన్ను ఒక్కదాన్ని వదిలి నేను వెళ్ళలేను కదా అని అంటాడు రిషి. నువ్వు జర్నీ చేయగలవా వస్తారా అని అంటాడు రిషి. నాకేం కాదు సార్, మీరు ఎందుకు భయపడుతున్నారు నా గురించి? మీరు అత్తయ్య మావయ్య వెళ్ళిరండి, నేను ఇంట్లో ఉంటాను అని అంటుంది వసు. ఏంటి వసు అలా మాట్లాడుతున్నావు? మొన్న ఏం జరిగిందో మర్చిపోయావా? ఎంత టెన్షన్ పడ్డావు? సమయానికి అనుపమ ఆంటీ వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమై ఉండేది? మళ్ళీ అలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఒంటరిగా ఉంటాను అని ఎలా అనగలుగుతున్నావు అని అంటాడు రిషి. సార్, ఈ పరిస్థితులు బట్టి తప్పదు కదా సార్, మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. గౌతమ్ సార్ ఏంజిల్ కోసమైనా సరే మీరు వెళ్ళాలి కదా, మీరు వెళ్ళకపోతే అస్సలు బాగోదు సార్ అని అంటుంది వసు. నేను వెళ్ళాలంటే ఒక కండిషన్ వసు, నువ్వు వస్తాను, నువ్వు జర్నీ చేయగలవు అంటే కలిసి వెళ్దాం, లేకపోతే ఇద్దరం ఇంట్లోనే ఉందాం అని అంటాడు రిషి. ఒక పక్క శైలేంద్ర రాజీవ్కి ఫోన్ చేస్తాడు. ఏంటి బ్రదర్ ఫోన్ చేసావు అని అంటాడు రాజీవ్. రేపు ఏం చేయాలో గుర్తుంది కదా అని అంటాడు శైలేంద్ర. గుర్తుంది బ్రదర్, అంత ఈజీగా ఎలా మర్చిపోతాను అనుకున్నావు? నాకేం మరుపు లేదు నువ్వు గుర్తు చేస్తే గుర్తు చేసుకోవడానికి అని అంటాడు రాజీవ్. నీకు మతిమరుపు ఉన్నా లేకపోయినా నీకు గుర్తు చేయవలసిన బాధ్యత నాకుంది, అందుకే ఫోన్ చేసి గుర్తు చేస్తున్నాను. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకుండా ప్లాన్ చెయ్యి అని అంటాడు శైలేంద్ర. ఆ విషయం నేను చూసుకుంటాను బ్రదర్, నువ్వేం టెన్షన్ పడకు అని అంటాడు రాజీవ్. మొన్న అలాగే చెప్పావు, కానీ చివరికి ఏమైంది అని అంటాడు శైలేంద్ర. మొన్న వెనక నుండి ఎవరో వచ్చి తలపైన కొట్టారు కాబట్టి నాకేమీ అర్థం కాక దిమ్మ తిరిగి పడిపోయాను. ఇప్పుడు అలా జరగకుండా చూసుకుంటానులే బ్రదర్, ఇప్పుడు పక్కా ప్లాన్తో వెళ్తాను, ఈసారి మిస్ అవ్వదు అని అంటాడు శైలేంద్రతో రాజీవ్. అవును బ్రదర్, పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళందరూ కాలేజ్కి వెళ్ళారు అని చెప్పావు, మరి నన్ను తలపైన కొట్టింది ఎవరై ఉంటారు? అన్ని ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేస్తావు కదా, ఇదేమైనా తెలుసా ఏమో అని అడుగుతున్నాను. చెప్పు బ్రదర్, నీకేమైనా తెలుసా? నన్ను తల మీద కొట్టి ఆ రోజు వసుని కాపాడింది ఎవరంటారు అని అంటాడు రాజు. తను మా పిన్ని బాబాయ్ల కామన్ ఫ్రెండ్, తను వాళ్ళకి ఇంటికి దగ్గరలోనే ఉంటుందిలే. తను ఆ సమయానికి అక్కడికి ఎందుకు ఎలా వచ్చిందో నాకు తెలియదు బ్రదర్,
కానీ తనే నిన్ను కొట్టి వస్తారని కాపాడింది అని నాకు అనిపిస్తుంది. తను తప్ప ఇంకెవరికి ఛాన్స్ లేదు అని నాకు అనిపిస్తుంది. తనే ఉంటుంది అని అంటాడు శైలేంద్ర. ఓహో, జగతి మేడంకి మహేంద్ర సార్కి ఫ్రెండ్ తను అని అంటాడు రాజీవ్. అవును, ఫ్రెండే, కానీ తనతో మనకంత ప్రాబ్లమే ఉండదులే అని అంటాడు శైలేంద్ర. ప్రాబ్లం ఉండదు అంటావేంటి బ్రదర్, అంత గట్టిగా దిమ్మ తిరిగిపోయేటట్టు తల మీద కొడితే నన్ను అని అంటాడు రాజీవ్. ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి తెలిసిన వాళ్ళని తీసుకువెళ్తూ ఉంటే ఎవరైనా అలాగే కొడతారు. అలాగే అనుపమ కూడా నిన్ను కొట్టుంటుంది. తన గురించి అంతగా ఆలోచించవలసిన అవసరం లేదు అని అంటాడు శైలేంద్ర. సరే బ్రదర్, రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ వసుధార మిస్ అవ్వకుండా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తాను అని అంటాడు రాజీవ్. నెక్స్ట్ డే రాజీవ్ వసుధార ఒక్కతే ఉండుంటుంది. అందరూ ఈ పాటికి ఫంక్షన్కి వెళ్ళిపోయి ఉంటారు. ఇదే కరెక్ట్ సమయం, నేను వెళ్ళి వసుధారని కిడ్నాప్ చేయాలి అని రాజీవ్ ఇంటికి వస్తాడు. డోర్ లాక్ చేయకుండా దగ్గరికి వేసి ఉంటుంది. డోర్ లాక్ చేయలేదు అంటే వసుధార ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటుంది, లోపలికి వెళ్ళాలి అని ఇంకా రాజు లోపలికి ఎంట్రీ ఇస్తాడు. హాల్లో చూస్తాడు. హాల్లో ఎక్కడా వసుధార కనిపించదు. మరదల పిల్ల, ఎక్కడున్నా మరదల పిల్ల, నీకోసం నేను వచ్చాను, ఒక్కసారి కనిపించు మరదల పిల్ల. ఇప్పుడు ఎవ్వరూ రాలేరు, అందరూ దూరంగా ఫంక్షన్కి వెళ్ళారు. ఇప్పుడు నిన్ను కాపాడడం ఎవ్వరి వల్ల కాదు, నా చేతిలో చిక్కావు మరదల పిల్ల అనుకుంటూ ఇంకా రూమ్స్ అన్నీ వెతుకుతూ ఉంటాడు రాజు. వస్తారా ఎక్కడా కనిపించదు. రూమ్స్ అన్నీ వెతుకొచ్చి హాల్లో నుంచిని రాజు, అదేంటి వస్తారా ఇంట్లో లేదు, అన్ని రూమ్స్ బాగానే చెక్ చేశాను కదా, వసు ఎక్కడికి వెళ్ళుంటుంది, ఒకవేళ వాష్రూమ్లో కానీ ఉందా, వాష్రూమ్లో ఉన్న ఎంతసేపు ఉంటుంది, వస్తుంది కదా, వచ్చే వరకు ఇక్కడే హాల్లో కూర్చుని వెయిట్ చేద్దాం అని హాల్లో కూర్చుంటాడు రాజీవ్. అలా టైం గడుస్తూ ఉంటుంది. అదేంటి ఏం చప్పుడు వినిపించట్లేదు, అసలు వస్తారా ఇంట్లో లేదా, ఇంట్లో లేకపోతే రూమ్ లాక్ చేస్తారు కదా, లాక్ చేయకుండా అలా దగ్గరికి పెట్టారంటే ఎవరో ఒకరు ఇంట్లో ఉన్నారనే కదా అర్థం, మరెవరూ లేరేంటి, అసలు వస్తారా ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది, వస్తారని ఇంట్లోనే ఉంచుతారు కదా, ఒకవేళ నేనేమైనా రూమ్స్ సరిగ్గా చెక్ చేయలేదా, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం అని ఇంకా రూమ్స్ అన్నీ మళ్ళీ చెక్ చేస్తాడు రాజీవ్. వస్తారా కనిపించదు. ఇదేంటి శైలేంద్ర వసు ఇంట్లోనే ఉంటుంది అన్నాడు, ఇక్కడ వసు లేదేంటి, కొంపదీసి నన్ను పురమాయించినట్టే వేరే ఎవరినైనా పురమాయించి వేరే రౌడీల చేత వసుని ముందుగానే కిడ్నాప్ చేయించాడా నాకన్నా ముందుగానే అని ఆలోచిస్తూ ఉంటాడు రాజీవ్. కన్ఫామ్గా అదే అయి ఉంటుంది, వేరే రౌడీలను పురమాయించి వస్తారని ముందుగానే కిడ్నాప్ చేయించుంటాడు. ఇప్పుడే ఫోన్ చేసి నా మరదల పిల్ల అడ్రస్ చెప్పమని అడుగుతాను అని శైలేంద్రకి ఫోన్ చేస్తాడు రాజు. శైలేంద్ర, చెప్పు రాజు, ఎక్కడున్నావు, ఇంతకీ వెళ్ళావా లేదా అని అంటాడు. అదేంటి బ్రదర్, నేను వెళ్ళకుండా ఎలా ఉంటాను అనుకున్నావు, నాకన్నా ముందుగానే వేరే వాళ్ళతో వసుని కిడ్నాప్ చేయించావా అని అంటాడు రాజీవ్. ఏం మాట్లాడుతున్నావు రాజు, నేను వస్తారని వేరే వాళ్ళతో కిడ్నాప్ చేయించడం ఏంటి అని అంటాడు శైలేంద్ర. మరి వస్తారా ఇంట్లోనే ఉంటుంది ఈరోజు అన్నావు, కానీ ఇక్కడ లేదు, లేదంటే అర్థం ఏంటి, నువ్వే కిడ్నాప్ చేయించావని కదా అని అంటాడు శైలేంద్రతో రాజీవ్. ఏంటి వస్తారా లేదా అక్కడ, సరిగ్గా చూసావా అసలు నువ్వు, వస్తారా ఇంట్లోనే ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్తుంది అని అంటాడు శైలేంద్ర కంగారుగా. సరిగ్గానే చూశాను బ్రదర్, ఇక్కడ వస్తారా లేదు అని అంటాడు రాజీవ్. అదేంటి ఎక్కడికి వెళ్ళుంటుంది, ఒకవేళ పక్కింటికి కానీ వెళ్ళిందంటావా అని అంటాడు శైలేంద్ర. బ్రదర్, ఇదేమైనా పల్లెటూరా పక్కింటికి ఎదురింటికి వెళ్ళడానికి అని అంటాడు రాజీవ్. మరేమైంది వస్తారా అని అంటాడు శైలేంద్ర. అది తెలిస్తే నేను నీకెందుకు ఫోన్ చేస్తాను బ్రదర్ అని అంటాడు రాజీవ్. మళ్ళీ ప్లాన్ని ఫ్లాప్ చేసావా అని అంటాడు శైలేంద్ర ఫ్రస్ట్రేట్ అవుతూ. హలో బ్రదర్, వస్తారా ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు అని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వు, మళ్ళీ నన్ను ఫ్లాప్ చేసావంటావేంటి బ్రదర్, నువ్వు కదా ఐడియా ఇచ్చింది అని అంటాడు రాజీవ్. నేనే లేరా ఇచ్చింది, కానీ వస్తారా ఏమయ్యింది, అసలు ఎక్కడికి వెళ్ళింది, అసలేమీ అర్థం కావట్లేదే అని అంటాడు శైలేంద్ర. ఆ రిషికి వస్తారని దూరం చేయాలనుకున్న ప్రతిసారి ప్లాన్ ఫ్లాప్ అవుతూనే ఉంది అని అంటాడు శైలేంద్ర కోపంగా ఫ్రస్ట్రేట్ అవుతూ. సర్లే బ్రదర్, డోర్స్ తీసున్నాయి కానీ ఇంట్లో మనుషులు ఎవరూ లేరు,
ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు, నేను కూడా వెళ్తున్నాను బ్రదర్ అని అంటాడు శైలేంద్రతో రాజీవ్. అదేంటి రాజీవ్, డోర్స్ తీసే ఉంచడం ఏంటి, ఇంట్లో ఎవరు లేకపోవడం ఏంటి, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లాక్ చేసుకుని వెళ్తారు కదా, అయితే ఖచ్చితంగా వస్తారా ఉండే ఉంటుంది, చుట్టుపక్కల ఎక్కడైనా ఉందేమో వెతుకు అని అంటాడు శైలేంద్ర. తనేమైనా చిన్నపిల్ల, ఆడుకోవడానికి బయటికి వెళ్ళింది, ఖచ్చితంగా వస్తుంది అని వెయిట్ చేయడానికి అని అంటాడు రాజీవ్. అది కాదు, ఒకవేళ కాలేజీకి ఏమైనా వెళ్ళిందేమో, లాక్ చేయడం మర్చిపోయిందేమో, ఒకసారి కాలేజీకి వెళ్ళి చూడరాదు అని అంటాడు శైలేంద్ర. కాలేజ్లో అంటే లెక్చరర్స్ అందరూ ఉంటారు కదా, చాలా ప్రాబ్లం అవుతుంది బ్రదర్ అని అంటాడు రాజీవ్. జగతి పిన్ని, మహేంద్ర బాబాయ్, రిషి వాళ్ళు ముగ్గురు లేకపోతే పని చాలా ఈజీ అవుతుంది. కాలేజ్లో అయినా సరే ఎవరు ఏం చేయలేరు, నువ్వు ధైర్యంగా వెళ్ళి వస్తారని కిడ్నాప్ చేసేయి అని అంటాడు శైలేంద్ర. సరే బ్రదర్, నువ్వు చెప్పినట్టే అక్కడికి కూడా వెళ్ళి అక్కడ ఉందేమో అని చూసి ప్రయత్నిస్తాను అని ఇంకా రాజు కాలేజ్కి వెళ్తాడు. వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.